రీసెంట్గా పాకిస్తాన్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ చనిపోయారు. ఈ ఆర్టికల్లో మీరు చూడొచ్చు, ట్రాజెడీ ఇన్ పక్తికా. పక్తికా ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రావిన్స్. ఈ ప్రాంతం పాకిస్తాన్ బార్డర్కు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ జరిగిన అటాక్స్లో 3 ఆఫ్ఘన్ క్రికెటర్స్ చనిపోయారు. ఇక్కడ పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మొత్తం 8 మంది చనిపోయారు. అందులో క్రికెటర్స్తో పాటు ఆడవారు అండ్ పిల్లలు కూడా ఉన్నారు. రషీద్ ఖాన్ అండ్ మహమ్మద్ నబీ లాంటి ఆఫ్ఘన్ క్రికెటర్స్ దీనిపై చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఒక కవర్డ్లీ యాక్ట్ అని, అమాయకులను చంపడం ఏంటి అంటూ వాళ్ళు X.comలో పోస్ట్ కూడా చేశారు. ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్ చూడండి. అందులో వారు కండోలెన్సెస్ తెలుపుతూ ఇది పాకిస్తాన్ జరిపిన పిరికిపంద చర్య అంటూ మండిపడింది. అంతేకాదు, ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని, చనిపోయిన ఆ 3 క్రికెటర్లతో పాటు మీరు వాళ్ళ పేర్లు ఇక్కడ చూడొచ్చు. అయితే వారితో పాటు 5 చనిపోయారని, ఇంకో 7 తీవ్రంగా గాయపడ్డారని ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఈ 3 క్రికెటర్లు పక్తికా యొక్క క్యాపిటల్ సిటీ అయిన షరణలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ అటాక్ జరిగింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ స్పోర్ట్స్ కమ్యూనిటీకి, అథ్లెట్స్కి, అలాగే క్రికెటింగ్ ఫ్యామిలీకి చాలా పెద్ద లాస్ అని కూడా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళే ఆ 3 ఆఫ్ఘన్ క్రికెటర్స్. రషీద్ ఖాన్ ట్వీట్ కూడా ఒకసారి చూడండి. రషీద్ ఖాన్ అంటే తెలియని వాళ్ళు బహుశా ఇండియాలో ఎవరుండరు. గుజరాత్ టైటన్స్ అనే IPL టీం తరపున ఆడటమే కాదు, చాలా సందర్భాల్లో ఈ టీంకి కెప్టెన్సీ కూడా చేశాడు. అయితే రషీద్ ఖాన్ తన ట్వీట్లో ఐఎమ్ డీప్లీ సాడెండ్ బై ద లాస్ ఆఫ్ సివిలియన్ లైఫ్స్ ఇన్ ద రీసెంట్ పాకిస్తానీ ఏరియల్ అటాక్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు. అంటే ఈ దాడి తనకు చాలా బాధ కలిగించింది అని. ఇది ఒక ట్రాజెడీ. ఇందులో ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఆస్పైరింగ్ యంగ్ క్రికెటర్స్ ప్రాణాలు కోల్పోయారంటూ ట్వీట్ చేశాడు. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేయడం ఇమ్మోరల్ అండ్ బార్బారిక్ అంటూ తన ఆవేదనను పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ ఇలా దాదాపు 1 సంవత్సరంన్నర నుండి చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ లేని, సరైన రక్షణ వ్యవస్థ లేని ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఓ పేద దేశంపై దాడి చేయడం దుర్మార్గం. అంతేకాదు, పాకిస్తాన్ బార్డర్లో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లను కూడా అక్కడి నుండి తరిమేస్తుంది పాక్ ఆర్మీ. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న ఈ అటాక్స్ను ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇది ప్యూర్ ఈవిల్, రాక్షసత్వం. ఇక్కడ రషీద్ ఖాన్ యొక్క బాధను మనం అర్థం చేసుకోవచ్చు. అతను హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాడు. అందుకే అతను ఈ ట్వీట్లో దీస్ అన్లాఫుల్ యాక్షన్స్ రిప్రజెంట్ ఏ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ మస్ట్ నాట్ గో అన్నోటిస్డ్ అని రాశాడు. అంటే ఈ అన్యాయాన్ని చూడకుండా ఎవరు వదిలేయకూడదు అని. అలాగే ఇన్ లైట్ ఆఫ్ ద ప్రీషియస్ ఇన్నోసెంట్ సోల్స్ లాస్ ఐ వెల్కమ్ ద ACB's డెసిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ అప్కమింగ్ ఫిక్చర్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని కూడా రాశాడు. అంటే పాకిస్తాన్తో జరిగే అన్ని మ్యాచ్లను రద్దు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ఆ ట్వీట్లో రషీద్ ఖాన్ మెన్షన్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. దీని నుండి ఇండియా లాంటి దేశాలు కూడా నేర్చుకోవాలి. నిజానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంకల మధ్య ఒక ట్రైస్ సిరీస్ జరగాల్సి ఉంది. కానీ ఈ అటాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ సిరీస్ను బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే తమ దేశ ప్రజల కన్నా తమకు ఏది ఎక్కువ కాదు అని క్లియర్గా చెప్పేసినట్టే. నిజానికి మన BCCIతో కంపేర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా అంటే చాలా చిన్నది. కానీ మనది వరల్డ్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్. కానీ మనం స్పోర్ట్స్ వేరు, రాజకీయాలు వేరు, ది స్పోర్ట్స్ షుడ్ గో ఆన్ అని మనపైనే దాడులు చేస్తూ అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్న దేశంతో ఆడటానికి సిద్ధపడిపోతాం. కానీ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, తమ ప్రజల ప్రాణాల విషయానికి వచ్చేసరికి బైకాట్ చేసి పడేశారు. రష్యా లాంటి సూపర్ పవర్ దేశాన్ని స్పోర్టింగ్ కమ్యూనిటీ నుండి బైకాట్ చేసినప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. రష్యాను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ నుండి బైకాట్ చేశారు. మీరు చెస్ తీసుకోండి, ఒలింపిక్స్ తీసుకోండి, రష్యా ఎక్కడ కనిపించదు. ఒకవేళ రష్యన్స్ ఉన్నా కూడా రష్యన్ ఫ్లాగ్ కాకుండా వేరే ఫ్లాగ్ పట్టుకొని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే విధంగా పాకిస్తాన్ కూడా స్పోర్టింగ్ కమ్యూనిటీ నుండి బైకాట్ చేయాలి. కానీ ఇది జరిగే అవకాశం తక్కువ. ఎందుకంటే పాకిస్తాన్కు ఇప్పటికే సౌదీ అరేబియా, చైనా లాంటి పెద్ద దేశాల సపోర్ట్ ఉంది. పైగా USతో అంటే అమెరికాతో వాళ్ళకి సంబంధాలు మళ్ళీ బాగుపడుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్తో అని చెప్పాలి. ట్రంప్కు పొగడ్తలంటే చాలా ఇష్టం. పాకిస్తాన్ PM పొగిడాడు కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ PM నన్ను పొగిడాడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇటీవల ట్రంప్ని ఈ గొడవ గురించి అడిగితే ఆయన ఇలా అన్నారు. This is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. ట్రంప్ ఏమన్నారంటే, యుద్ధాలు ఆపడమే నాకు ఇష్టం, అందుకే నేను లక్షల మంది ప్రాణాలు కాపాడాను. పాకిస్తాన్ PM అయితే ఏకంగా, సార్ మీరు లేకపోతే ఇండియా పాకిస్తాన్ కొట్టుకుని లక్షల మంది చనిపోయేవారు అని అన్నాడు.
ఏదేమైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది అని ట్రంప్ ఒప్పుకున్నాడు. నేను అనుకుంటే ఈ గొడవను చాలా ఈజీగా ఆపగలను అని కూడా ఆయన అన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన ఇండియా ఒక బలమైన దేశంగా మంచి ఎయిర్ ఫోర్స్తో బలమైన ఆర్మీతో ఉండటం మన అదృష్టం. ఒకప్పుడు ఆర్మీకి డిఫెన్స్కి ఎందుకింత డబ్బు పెట్టాలి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది పాకిస్తాన్ లాంటి పొరుగు దేశం ఉంటే సైన్యం బలంగా ఉండటం ఎంత అవసరమో అని. మన దగ్గర ఈ ఆర్మీ పవర్ లేకపోతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో చేస్తున్నట్లే మనతో కూడా చేయడానికి ప్రయత్నించేది. మనకు బలమైన సైన్యం ఉంది కాబట్టి మనం పాకిస్తాన్కు తగిన సమాధానం ఇవ్వగలుగుతున్నాం. పాకిస్తాన్ ఎంత కన్నింగ్ దేశమో ఒకసారి చూడండి. ముందు కాల్పులు ఆపేద్దాం అంటే సీజ్ ఫైర్ అని తాలిబాన్తో మాట్లాడింది. తాలిబాన్ వెనక్కి తగ్గగానే వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ మాట్లాడే మాటలు, చేసే ప్రామిస్లు అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఆ తర్వాత అమెరికా దగ్గరికి వెళ్ళి తాలిబాన్ చేసే గొడవ వెనుక ఇండియా ఉంది అని అబద్ధాలు చెప్పి ఈ సమస్యను మరింత పెద్దదయ్యేలా చేస్తోంది. ఇప్పుడు ఇండియా ఈ దాడి గురించి ఏం మాట్లాడుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇండియా గట్టిగా మాట్లాడితే పాకిస్తాన్కు చాలా కష్టమవుతుంది. నేను దీనికి సంబంధించిన న్యూస్ ఫాలో అవుతున్నాను. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తాను. కాబట్టి అందరూ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. నా నుండి ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.